111 జీవోలు ఏమేం చేశారు అటు చూసిపోండి, అటు చూడండి. నిజంగా ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, ఆయనంటే నాకు ఇష్టం, ఆయనంటే గౌరవం నాకు. కానీ వారికే నేను చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రభుత్వానికే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గనక ఆ చెరువుని మీరు ఒక చెరువును ఆక్యుపై చేసుకున్నాడంటే సంతోషంగా చెప్తాను, ఈ రోజున తెలంగాణ ప్రభుత్వానికి రాసి ఇచ్చేస్తున్నారు. అలాగే లెఫ్ట్ మేము వామపక్షవాదులు అని చెప్పి ఒక ఎనలిస్ట్ మాట్లాడతా, ఇది ఎలా ఉంటుందంటే ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని చెప్పే వామపక్ష భావజాలం ఈ రోజున ప్రాంతీయతకు వచ్చింది. ఆ వామపక్ష భావజాలం చెప్పే వ్యక్తి అనలిస్ట్ ప్రకారం ప్రపంచ కార్మికులారా ఏకం కండి చెప్పే వామపక్ష భావజాలం ఈ రోజు ఎక్కడికి వచ్చింది? ఆయన చెప్పిన విధానం ప్రకారం ప్రాంతీయతకు వచ్చింది. కమ్యూనిజం ఎందుకు చచ్చిపోయిందండి? ఇలాంటి వాటి వల్ల చచ్చిపోద్ది. ఈరోజు గద్దర్ గురించి మాట్లాడతారు. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో పోతాం నైజాం సర్కార్ ఓడా అంటే అది ఈరోజు మాకు వచ్చిన ప్రేమ కాదు. మాకు అది నా చిన్నప్పుడు చెప్పాను ఆ మాట, తర్వాత ఫస్ట్ మీటింగ్లో చెప్పా. గద్దర్ గారు బతికున్నప్పుడు మీరందరూ ఏమయ్యారా? గద్దరన్న బతికున్నప్పుడు మీరందరూ ఎక్కడున్నారు? గద్దరన్న వెన్నులో బుల్లెట్లు దిగితే గద్దరన్న నా దగ్గరికి వచ్చాడు. ఒకటి అడిగాడు ఆఫీస్కి వచ్చి, మన జర్నలిస్ట్ కాలనీలో ఉండే జనసేన ఆఫీస్కి వచ్చి, అరే తమ్మి నాకు బుల్లెట్లు దిగినీరా, నాకు వెనకాల నన్ను స్వేచ్ఛగా రే అని పిలుచుకునే అంత చనువు మా ఇద్దరి మధ్య, నాకు బుల్లెట్లు దిగినీరా ఈ వెన్నులో, నడవాలంటే ఇబ్బందిగా ఉందిరా, నాకు కారులో పోవాలంటే ఆటోలో తిరగలేకపోతున్నా, ఒక అండగా అడుగుతున్నా, హక్కుగా అడుగుతున్నా, బండి కొనివరా అంటే ఆయన ఒక 24 గంటలు 3 రోజుల్లోనో 2 రోజుల్లోనో బండి కొనిచ్చాను నేను ఆయనకి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు నేను చెప్పుండొచ్చు, నేను చెప్పట్లా. మీకేం తెలుసు గద్దర్ గారి గురించి? మీకేం తెలుసు? మీరేం మాట్లాడతారు గద్దర్ గారి గురించి? బతికున్నప్పుడు ఆయనకి ఏం చేశారు? మీరందరూ బతికున్నప్పుడు మీరేం చేశారు ఆయనకి? మీరు పర్మిషన్ ఇవి కూడా ఇవ్వాలా? మీరు ఒక్కళ్ళు మాట్లాడలా? ఏదైనా అవసరం వస్తే నా కాడకు వచ్చి ఆయన గద్దరన్న ఏంటి ఏమనుకుంటున్నారు మీరు? నేను పాలిటిక్స్లోకి వచ్చాక తెలుసు అనుకుంటున్నారా గద్దరన్న? మీరందరూ చూసిన ఖుషీ సినిమా చూసిన తర్వాత చిరంజీవి గారు ఫోన్ చేశారు నాకు, అరే గద్దర్ గారు ఫోన్ చేస్తున్నారా నీకోసం, ఒకసారి నేను కలవాలంటాను. ఆయన ఒకటే మాట అన్నారు చూసి, అరే మా పోరలు చూపించిన రా బాబు నీ సినిమా పాట, దాంట్లో నువ్వు తాకట్లో భారతదేశాన్ని తాకట్లో పెట్టే విజువల్ పెట్టావంట, నువ్వు మాకు అర్థమవుతుందా, మా భావాలు అర్థం చేసుకునేవాడు అని చెప్పి. తరిమేల నాగిరెడ్డి గారి తాకట్లో భారతదేశాన్ని ఆ భావన నువ్వు పెట్టావంటే మాకు అర్థమవుతోందని నేను చెప్పి, అన్నా నాకు లెఫ్ట్ వింగో రైట్ వింగో తెలియదు అన్నా, నాది హ్యూమనిజం అవుతున్నా, మీకు తోసిన సంతోషం అన్నా అని చెప్పి. ఆంధ్రప్రదేశ్లో సామెత ఉంది, కన్నతల్లికి ముక్కు పుడుక చేయనాడు పిన్న తల్లికి వడ్డాలని చేస్తారనే సామెత ఉన్నది. అదేవిధంగా గూట్ల రాయి తీయలేనాడు ఏట్ల రాయి తీస్తున్నాట. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చి నవనిర్మాణ సమితి పేరు మీద నువ్వు ఇక్కడ ఏదో చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవడు సహించడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినటువంటి వెధవాచి ఇక్కడ మా తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరు గారు చెప్పుకోం. వాస్తవంగా పవన్ కళ్యాణ్ నటుడు, అది విలన్ వేషమైనా, గుండా వేషమైనా, హీరో వేషమైనా, రౌడీజమైనా, ప్రేమించే విషయమైనా, ఎంతమందిని నిజ జీవితమా సినిమా జీవితమా ఎన్ని చేసినా దట్ ఈస్ యువర్ ఇండివిజువల్. ఈ రోజు కూడా తెలంగాణలో రెచ్చగొట్టేటువంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడడం ద్వారా తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలి అనేటువంటి రేటు ఫిక్స్ చేసుకుని భారతీయ జనతా పార్టీ తోటి తెలంగాణలో ఈ నటన స్టార్ట్ చేసిండు. మీకు తెలుసు 2014 ఎన్నికలప్పుడు ఉస్మానాబాద్ కూడా వచ్చిండు. ఆ రోజు నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్న బిడ్డ తోడుకలు తీస్తామంటే కావలసుకొని ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ సినిమా అభిమానులు ఉంటారు, నేను సినిమాలు చూడండి మీరు అద్దంటే నేను పవన్ కళ్యాణ్ అభిమానులు అన్ని పార్టీలు ఉండొచ్చు చూసుకోరి, కానీ రాజకీయ పరంగా నీ కన్న తల్లి అయినటువంటి తెలంగాణ లాంటి తెలంగాణను అవమానపరుస్తూ తెలంగాణ ఏర్పడితే 11 రోజులు నిరాశ చేసిన తెలంగాణలో కళ్ళు దృష్టి పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అనేటువంటి వాణ్ణి
ఇక్కడ మనం ఎంటర్టైన్ చేస్తే ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. నేను మళ్ళీ చెప్తాను, నాకు అస్సామోళ్ళ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ దగ్గర. భారతదేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలకు తెలంగాణ స్వాగతం చెప్తోంది. ఈవెన్ విదేశీయులకే స్వాగతం చెప్పి ఇక్కడ అన్ని రకాల కార్యక్రమాలు జరగాలనుకుంటున్నాం. మేము ఆంధ్రప్రదేశ్ కు నేను కూడా 100 సార్లు పోయినా. సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నాం. కానీ ఈ విధంగా తెలంగాణ చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయన్నాక తెలంగాణ రక్తం ఉన్న ఏ బిడ్డ సినిమాలు అభిమానించినా అటువంటి వాని పట్ల ఇక్కడ సభకు పోతే కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ద్రోహం చేసినట్టే అని భావిస్తా ఉన్నాను. నేను ఈరోజు క్షమాపణ చెప్పు, ప్రసంగంలో వీడికి జవాబు చెప్పు. 11 రోజులు తెలంగాణ ఏర్పడితే అన్నం తినలే అన్న ఈ వీడియోకు జవాబు చెప్పు. కోనసీమ నా చూపు పడితే ఎండిపోయిందన్న దానికి జవాబు చెప్పు. ఇలా భారతీయ జనతా పార్టీ రెమ్యునరేషన్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ యాక్ట్ చేయడానికి రాలేదని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు. నువ్వు నమ్ముకున్నటువంటి కొండగట్టు అంజనేయ స్వామికి సంబంధించి ఈరోజు ఎవరైనా దేవాలయానికి పోతే రైట్ ఒక పెద్ద కార్యక్రమం చేసుకుంటారు. నువ్వు దాన్ని రాజకీయపరంగా వాడుకొని ఏదో కొండగట్టుకి ఏదో చేస్తారు కావచ్చు. తిరుమల దేవస్థానం చైర్మన్ రావాలి, ఈవో రావాలి. నువ్వు దేవాదాయ శాఖ మంత్రి కూడా కాదు. అయినా పోనీ సరే పరాయి రాష్ట్రమైన వస్తా ఉన్నాడని గౌరవించే విధంగా గౌరవించడం. ఇవాళ ఎందుకు మేము మాట్లాడుతున్నామంటే తెలంగాణ కోసం పార్లమెంటు సభ్యుడిగా ఆనాడు సకల జనుల సమ్మె ద్వారా తెలంగాణ అందరూ కూడా తెలంగాణ కావాలని అడిగినాం, పోరాటం చేసినాం. ఇవాళ తెలంగాణ పోరాట యోధులుగా అమరవీరులు కావచ్చు, లేదా పూర్తి స్థాయిగా ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు, కేసులు ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి గౌరవించాలి, గుర్తింపాలని ఒకవైపు తెలంగాణ ఉద్యమకారులను గుర్తింపు గౌరవాన్ని ఇచ్చే కమిటీ ఏర్పాటు చేసుకొని ఇక్కడ మనం ఆ కార్యక్రమం చేస్తూ ఉంటుంటే తెలంగాణ ఎట్లా పడితే అట్లా తిట్టినాయనే, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి విఘాతం కలిగించిన ఆయనే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో రైట్ ఇది ఒక ప్రజల ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మేము కూడా సహకరిస్తాను పర్లే. కానీ మరి ఈ నవనిర్మాణ సభను పెడతాడు పోయి గుజరాత్. తెలంగాణలో రాజకీయాల కోసం అని చెప్పి చిచ్చులు పెట్టి ప్రజల మధ్యన వైరుధ్యాలు సృష్టించడం అనేది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? మరి అంతఃసూత్రం మీకు ఎందుకు ఎవరు చెప్పలేదు? బీజేపీ వాళ్ళేం మంచిగా నల్లిపుట్లో లెక్క పంచాయతీలు పెట్టి కూర్చుంటారు, ఎవరు మాట్లాడరు. కిషన్ రెడ్డి మాట్లాడాడు, తర్వాత రామచంద్రరావు గారు మాట్లాడరు. ఇక మా ఫామ్ హౌస్లో ఉన్న మా కాకా కూడా మాట్లాడాడు. ఎవరు? కేసీఆర్. మళ్ళీ తెలంగాణ సాధించిన నేనే అంటాడు. ఆయన మాట్లాడాడు, ఆయన పరివారం మాట్లాడదు. ఇదేం హాస్యాస్పదమో నాకు అర్థం కావట్లేదు. హాస్యాస్పదం అయితే సీరియస్. ఇది కూడా బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ మీద ఈ రకమైన ఒక భావదాడి జరుగుతున్నప్పుడు పట్టి లేదా? ఇదేనా మీరు కోరుకుంటున్నది? మోదీ గారి మాదిరిగానే కేసీఆర్ గారు కూడా రాజకీయాల కోసం ప్రజలేమైతే ఏంది అనుకుంటారా? మొన్నదే చేసింది కదా ఇట్లనే, పట్టాలు పేల్చండి, సింగరేణిని పేల్చండి, కూల్చండి. ఇదేనా సిద్ధాంతం? ఈ ప్రాంతం కోసం 1200 మంది అమరవీరులైండ్రు. ఈ ప్రాంత విముక్తి కోసం ఏ రోజైనా తెలంగాణ అమరవీరుల దగ్గర మీరు పోయి పట్టెడు పూలేసిన పాపాన పోయినరు పవన్ కళ్యాణ్ గారు. పోనీ మోదీ గారు నీకు సర్ది చేస్తే వచ్చిండు, చంద్రబాబు గారి కాడికి వచ్చిపోయిండు. కానీ అమరవీరులు వారికి గుర్తు రాలే. ఎందుకంటే ఆయననే తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రు అన్నాడు. తెలంగాణ మీద నిలువెల్ల విషం కక్కుతున్నది బీజేపీ ప్రధానమంత్రి. ఇంకొక వైపు ఏమో వాళ్ళ ఎంపీనే నిండు సభలో పార్లమెంట్లో తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్తో పోల్చిండు. కానీ ఇక్కడ ఉన్న తెలంగాణ బీజేపీ నాయకులు మాత్రం మేమే తెలంగాణ కోసం పోరాడింది. అవును, మరి తెలంగాణ కోసం పోరాడితే ఆత్మగౌరవం ఎటు చచ్చింది? మీకు సుష్మా స్వరాజ్ ఎందుకు గుర్తుకు రావట్లే? మీకు రాజ్నాథ్ సింగ్ లాంటి వాడు ఎందుకు గుర్తుకు రావట్లే? ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నా వారు, సుష్మా స్వరాజ్ గారు, మీరా కుమార్ గారు కలిసి ఈ బిల్లుని ఎట్లా పాస్ చేయాలని చేసిన ఆ కోణం మీకు ఆవిష్కృతం కావట్లే. ఎందుకంటే సుష్మా స్వరాజ్ గారు అంటే మోదీ గారికి పడదు కాబట్టి. తెలంగాణ రావాలంటే నీ కోలార్ బార్డర్ కాడ కంపనాడు రోడ్డు మీద ఖబర్దార్
మీకు దిష్టి కూడా కడతాం. ఇవాళ మీరు తెలంగాణ దిష్టి తగిలి కోనసీమ కొంపారిపోయిందని చెప్తా ఉన్నాను. కోనసీమ కొబ్బరి తోటలు ఎండిపోయినాయి, తెలంగాణ దిష్టి తాగినట్టున్నాం. కానీ మీకు దిష్టి కూడా కడతాం. ఎక్కడ మా పెళ్లిగా పోతే తెడ్డు మసిమంతా సిబ్బి ఎట్లా కట్టావో ఇవి కూడా మీ కాడ కడతాం నిశ్చయంగా. ఖబర్దార్. తెలంగాణ ప్రజానికం వందలాది మంది అమరులైతే తెలంగాణ వచ్చింది. ఈ అమరత్వాన్ని చూసిన సోనియా గాంధీ గారు ఇలా తెలంగాణ ఇచ్చింది. ఇచ్చిన తెలంగాణను బాగు చేసుకోవడానికి మా ప్రయత్నాలు మీకు జరుపుతా ఉన్నాయి. మీకు రాజధాని లేదు, రాజధాని కోసం నాన్న తిరిగి తంటలు పడుతుంది. మీరు అక్కడ బాగు చేసుకోండి, అన్నదమ్ములో కలిసిందాం. కానీ మా ఇంట్లో మా పొయ్యిలో మీరు అడుగు పెడితే పొయ్యి కాలుద్దన్న సంగతి మర్చిపోతుంది. మా సిలిండర్కి నిప్పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఆ సిలిండర్ ద్వారా మేము వండుకొని తింటున్నాం. మాలో ఇబ్బంది పెట్టకండి. తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవంతో తెలంగాణలో ఎవడన్నా కానిపోని మాటలంటే కత్తుల కోరడం అనేది తెలంగాణ. కానీ మా తెలంగాణ మేము సాధించుకున్న తృప్తి మాకున్నది. దాని వెనకాల సబ్బండ జాతులు, సబ్బండ పార్టీలు, మీ ఆంధ్రకున్న పార్టీలే 2009 డిసెంబర్ 9 తారీఖున ప్రకటిస్తే రాజీనామా చేసి వచ్చిన తెలంగాణ వెనక తీసే ప్రయత్నం చేసింది. అయినా కూడా 2013 జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో ఇక మీ పెత్తనం లేదు, మీ సాగుబాటు ఏంటి? మీరు హైదరాబాద్ బతకవచ్చు. హైదరాబాద్ నీళ్లు మాయి, గాలి మాది, రోడ్లు మాయి, తినే తిండి కూడా మాది. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మీద చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసినాయి కాబట్టి నేను పెద్ద ఆయన గురించి మాట్లాడే అవసరం లేదు. ఇవాళ మాకు ఇక్కడ పార్టీ లేదంటుంటే బీజేపీ, బీఆర్ఎస్ దుకాణాలు బంద్ చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలని విజ్ఞప్తి